తెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. మమ్మగాని ఎక్కడన్నా నోరు జారితే కొంతమంది ఆడోళ్ళు మమ్మగాని ఏమనుకోకూరి, ఎందుకంటే ముచ్చట కసూడదు కాబట్టి పక్క ఎక్కడనో కాడ నోరైతే పక్క జారుతా. మొగడంట బయట దేశాలు ఉంటాడట, పొయ్యి కొన్ని ఏళ్ళు పోయి వచ్చిండట. 2-3 ఏళ్ళు పోయి రాగానే ఎట చూసుకోవాలి మొగడిని, మరి కొడుక రాక వచ్చింది నా మొగడు అనుకొని లేని వంటలు తీరు వంటలు వండిపెట్టి మంచిగా ప్రేమగా చూసుకోవాలి మొగడిని. కానీ ఇంక ఈ మునగాని ఆడామె ఏం చేసింది, మగడు పాడైపోను పోయినోడు అదే పొగడు పాయనేవరా మళ్ళీ వచ్చిండు పాడుగాని అనుకొని పరిశాన్ చేసిందట. పరిశాన్ చేసింది కానీ తర్వాత ఏం పని చేసింది దరికేనా, మొగడిని మేడపైకి తీసుకుపోయిందట. మొగని మేడపైకి తీసుకుపోయి ఆ మేడ మీదకి వెళ్ళి నూకేసిందట. మేడ మీదకి వెళ్ళి నూకేసి అయ్యో నా మొగడు జారిపడడానికి మళ్ళీ కిందికి వచ్చిందట. కిందికి వచ్చి చూస్తారకల్లా మొగడు చచ్చిపోలేదట. చచ్చిపోయేసరికల్లా మళ్ళీ దవాఖాన కొనపోయిందట. దవాఖాన కొనపోయినాక మొగడు చచ్చిపోయినట. ఎట్ట చచ్చిపోయిండు ఏమెక్కడ చచ్చిపోయిండు అనేది చెప్పే ప్రయత్నం చేస్తా, ఈయనే ప్రయత్నం చేయరు. ఒక 2-3 నిమిషాలు చెప్తా. మా అమ్మగాని ఏమన్నా నోరు జారితే మాత్రం ఏమనుకోకరి, ఈయనే ప్రయత్నం చేయరు. అయితే ఏడ జరిగింది ముచ్చట, నిజామాబాద్ జిల్లా నాల్కల్ నిజామాబాద్ జిల్లాలో నాల్కల్లా జరిగింది ఈ ముచ్చట. మొగని పేరు వచ్చేసేమో ఎక్కనవా, మొగని పేరు ప్రశాంతేనా, మొగని పేరు ప్రశాంత్. మొగడేమో ప్రశాంత్. ఈ ప్రశాంత్ బయట దేశంలో ఉంటాడు. బయట దేశం పోయి ఇంటికి వచ్చిందట. ఆయన అక్కడ పోయినప్పుడే ఈమె పానం కిందో మీద అయింది, పాడైపోను. మొగడు అట్ట ఫ్లైట్ ఎక్కంగానే ఈమె ఈడంగా ఇంకొక ఆయనతో చెట్టపట్టాలు ఎక్కిందట. ఈ చెట్టపట్టాలు ఎక్కిన ఆయన పేరు ఏం పేరు అంటే అనిల్ అట. ఈ అనిల్ అంటోనికి మరిగింది. అనిల్ అంటోనికి మరిగి మొగడు అక్కడ పోయినన్ని రోజులు ఫుల్ ఎంజాయ్ చేసింది. ఫుల్ ఎంజాయ్ చేయగానే 2 రోజులు ఉంటాడు మొగడు మాత్రం ఆడ. ఇక ఆడ మరి సెలవు తీసుకుంటూ ఏదో రకంగా ఆ నుంచి ఫ్లైట్ ఎక్కి ఇండియాకి వచ్చిండు. ఇండియాకి రాగానే ఇక మొగనికి పాడైపోను డౌట్ వస్తుందంటారే, నేను ఇన్నేళ్ళు పోయి వస్తే పాడైపోను జరంత ప్రేమగా చూడాలన్నా, తీటి కాన్నో కంచం కాన్నో మంచం కాన్నో ఏనో కాడ నాతో ప్రేమగా ఉండాలి, పాడైపోను కసురుకుంటుంది కొత్త పైన పిల్ల లెక్క ఏం చేయాలరో అని మొగడు పరిశీలన పడ్డాడంట. ఈ మీద ఏదో కథ ఉన్నది అనుకొని అడిగిండట. అడిగేసరికి అని ఆలి ఉండమే గారా తెలిసినట్టే ఉంది, ఓడి చెప్పిండు ఊళ్ళో పాడైపోను అనుకుందట. అనుకొని చిన్నగా మిండగానికి చెప్పిందట. అనొచ్చు కదా మిండగాడని ఉంచుకుని అనిల్ అంటోనికి ఫోన్ గుద్దిందట. ఒరే అయ్యా మనం తిరిగిన తిరుగులు అని నా మొగని తెలిసినట్టున్నాయి, పాడైపోను వీడు మొత్తం జరంత తేడాగా చూస్తుండని చెప్పిందట. పిల్లల పేరేమో సంధ్య. ఈ సంధ్య అంటే ఆమె అనిల్ అంటోనికి ఫోన్ చేసి చెప్పిందట. ఏం చేద్దాం అంటే ఇంకేముంది చెయ్యా, ఈ మధ్యలో చాలా జరుగుతున్నాయి కదా గదే పని చేద్దాం అనుకున్నట. మరి నువ్వు చేస్తే ఎట్టరా అంటే అమ్మ నేను చేస్తే నన్ను నమ్మడాడు, నీ మొగనికి నాకు సోపతున్న సంగతి ఎరికే నమ్మడు కాబట్టి నేను ఇంకోని నీకు అటాచ్ చేస్తాని ఓడు సాయి అంట అలియాసు బంటి అంట. ఆయన చిన్నగా ఈమెకు సోపత్ చేసిండట. సోపత్ చేసి అరే బంటి నాది నేను ఉంచుకున్న పలానా కాడు ఉంటుంది, జర ఆమె కాడికి ఒక పని అప్ప చెప్తుంది నీకు అని చెప్పిందట. ఈమెను కలిసిండట. ఈ సంధ్యను కలిసి సంధ్య మరి పలానా ఆయన నేను ఉంచుకున్న ఆయన నా కాడికి పంపిండు, ఏదో పని చెప్తామంటే ఏమి లేదు, నేనే మందు పైన మొత్తం నాయే, మందు తెస్తా, చికెన్ తెస్తా, మటన్ తెస్తా, కొడుగుళ్ళు తెస్తా, అన్నీ కలిసి మేడ పైన పెడతా. మేడ పైన పెట్టినాక బిగ్గర తాగినాక నమ్మగాని పైకి వెళ్ళి నూకేదామని చెప్పిందట. దాన్ని ఏమో పైకి పోదాం అన్నట. మంచి పైకి పోయిరంట, సిట్టింగ్ వేసిరంట. అయిగినాను ఆ 2 రోజుల 3 రోజులకు వస్తే అంత బాగున్నావా ఏం కథ ఎక్కడ లెక్క అనుకొని ఈ మొగని అడిగిరంట ప్రశాంత్ని. అరే నువ్వు పలానోని కదా అనుకొని ప్రశాంత్ అంటున్నాడు ఈ బయటికి తీసుకొని పైకి ఎక్కినట. పైకి ఎక్కి బిగ్గర తాగిరంట. తాగినాక చిన్నగా గోడకాడికి పోయి చేయిలో బీలో కడుక్కుంటాను పోగానే అట్టే కాలు బయటికి కిందికి ఎత్తేసిరట. కిందికి ఎత్తేయగానే కింద పడ్డాడు కదా, కింద పడగానే వామ్మో నా మగడు పడే అని మళ్ళా కథలు పడుకుంటా కిందికి వచ్చిందట. కిందికి వచ్చి చిన్నగా చేయి పట్టుకొని చూసిందట. చేయి పట్టుకొని చూస్తారా కల్లా అని పాడైపోను ఈ పానం ఉందిరా సావలేదు రేవు నువ్వేస్తావురా ఇర తప్పినాడా పా దవాఖానకి వేసుకుపోదాం పా అని గవర్నమెంట్ దవాఖాన కొనిపోయారట. గవర్నమెంట్ దవాఖాన కొనిపోగానే గవర్నమెంట్ దవాఖాన డాక్టర్ చూసిరట సీరియస్గా ఉందని చెప్పారట. అమ్మ గవర్నమెంట్ దవాఖానలో అయితే బాగుండదు అనుకొని ప్రైవేట్ దవాఖాన కొనిపోయింది. మళ్ళీ ఎడిపిల్ల ఏం చేసిందంటే అమ్మో నా మొగరి కోసం చాలా కష్టపడుతుంది చాలా ఖర్చు పెడుతుంది అనుకోవాలని మళ్ళీ ప్రైవేట్ దవాఖాన కొనిపోతుంది. మళ్ళీ ప్రైవేట్ దవాఖాన కొనిపోయిందట. ప్రైవేట్ దవాఖానకు పోయి డాక్టర్ చూసినాక సరే గ్లూకోజులో సూదులు అయ్యో వేయాలి ఏం కాదు సెట్ అవుతుందని డాక్టర్ చెప్పిరంట. ఆ డాక్టర్ చెప్పి బయటకి అయిపోయినట్టు ఊగా డాక్టర్లు ఉంటారు మనిషి దగ్గర. అయితే అటు చూసిందంట. అటు చూసి అమ్మర కొడుక ఎవ్వరు లేరు ఇలా పైకాయ చూసినట్టు సీసీ కెమెరాలు అయితే లేవు అని చిన్నగా బాత్రూమ్ ఉంటుంది కదా, ప్రతి ఒక్క హాస్పిటల్లో బాత్రూమ్లు ఉంటాయి కదా, ఆ బాత్రూంలోకి పోయేసరికల్లా ఆడంట ఆర్పి కవపడ్డదంట. ఏది మన బాత్రూమ్ క్లీనర్ ఉంటుంది కదా, ఆ క్లీన్ చేసేది ఆర్పి కవపడ్డదంట. ఆడ సిరంజి తీసుకుందంట. సిరంజి తీసుకొని చిన్నగా దానికి ఎక్కించినట్ట ఆర్పికి మొత్తం గుంజిందట. అలా గుంజి చిన్నగా ఇంత దుడ్డు ఉంటుంది కదా దాంట్లో పట్టుకుందట. పట్టుకొని చిన్నగా అక్కడిక్కడ చూసిందట. బయటకే వెళ్ళిందట. గేట్ కాడ చూసిందట ఎవరు లేరు అని చిన్నగా వచ్చి అది ఆ నరాలల్లా చిన్నగా ఎక్కించిందట. నరాలల్లో ఇది పెట్టి చిన్నగా అది పెడతారు కదా దాన్ని ఉడవికి నలకాయ ఎక్కించి ఈ ఆర్పికి మొత్తం ఈయన ఒంట్లోకి ఎక్కించింది. నరాల పోయి చక్కగా వాయన బియ్య కంతకని అనుకుని
కాతం గిరగిరే కొట్టుకున్నట్టు ఆర్పిక్ ఎక్కితే పాడైపోను ఆర్పిక్ ఏమో బాత్రూంలో పురుగులు తెచ్చి మందుని తీసుకొచ్చి ఒంట్లో వేస్తే ఉంటుందా గిరగిరే కొట్టుకున్నట్ట జీ విడిచినట్ట జీ విడిసంగానే మళ్ళీ ఎమ్మడే ఉడవీకినట్టు ఎమ్మడే ఉడవీకి ఏమేరగా నడిపిల్లలు ఎక్కువ ఉండి మళ్ళీ 10-20 నిమిషాలు ఉండి బయటికి అట్ట పోయి షాయ్ తాగి అటు ఇటు తీసుకొని వస్తారు కల్లా అయ్యో నా మొగడు వచ్చింది అని బడవ కథలు పడుకుంటే బజ్జాత్ కథలు పడుకుంటే బయటికి వెళ్ళి నరసమ్మలకి చెప్పిందట ఈ నరసమ్మలు వచ్చినట్టు నరసమ్మలు వచ్చి చిన్న చేయి పట్టుకొని చూసిరంట అయ్యో చచ్చిపోయింది కదా మంచిగానే ఉండే ఇప్పటిదాకా నాడు కొట్టుకుంటే ఎటు చచ్చిపోయింది ఏం కదా అని పెద్ద డాక్టర్ చెప్తే ఇక పైకి వెళ్ళి పడ్డాడు కదా పాడైపోరు చచ్చినాం అనుకొని ఇక కొనబోరని చెప్పారంట కొనబోరని చెప్పినాక పీనుగా తీసుకొని వచ్చిరంట పీనుగా తీసుకొని రాగానే ఈమె కథల పడుతుందంట ఈమె ఏడ్చే కాడ చూసే కాడ చేసే కాడ గడుకోసారి ఏడుస్తుందంట ఉంచుకున్నాం చూస్తుందంట చంపినం చూస్తుందంట చుట్టాల పక్కల కాలకిలా చిన్నపాటి డౌట్ వచ్చిందట డౌట్ వచ్చి ఏంది మొగడేమో గీడ ఉంటే సచ్చి గీడ ఉంటే గిన్నె చూసి ఏడవాలి కానీ గాలి చూసి ఏడుస్తుంది ఎందుకు అప్పటికే ఊరంతా తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు అప్పటికే ఈమె ఎవరు ఆయన దుబాయ్లో ఉన్నప్పుడు ఆయన బయట దేశంలో ఉన్నప్పుడు ఈ అనిల్ అట్టోతో సోపుతున్న సంగతి ఊరోళ్ళకి తెలియదా ఎంతమంది రోజులు కాస్తాం ఎంతమంది కళ్ళు మూస్తాం అయితే ఈ అనిల్ అట్టోరు కాయ చూసేసరికి కదా చిన్న డౌట్ వచ్చి అనిల్ కానీ బిగ్గర పట్టుకున్నాట బిగ్గర పట్టుకొని ఏమరా అదేమో మొగడు తెచ్చి అది కింది చూసి ఏడుసగా నీ కాయ చూసి ఏడుస్తుంది ఏంది కథ ఏంది కార్ఖాన ఏంది అనుకొని ఈ 4 పెట్లు పెట్టిరట 4 పెట్లు పెట్టంగానే పోయ్యా గది కాదు ముచ్చట ఈడు దుబాయ్కి వెళ్ళి వచ్చిండు మా రంకు మొత్తం బయటపడ్డ కానించి ఇక నేను ఉచ్చుకుటిగా నీవని ఆయన పిల్లలు నాకు అలవాటు ఉంటే అందుకోసమనే ఎట్నాలు చేసి పని చేద్దామని అంటే ఆడేమో నన్ను నమ్మడే పాడైపోను నా సంగతి ఆయనకి ఎరుకుందేనే అందుకోసమని నేనేం చేసిన అంటే ఆ సాయి అంటోని తీసుకుపోయి అటాచ్ చేసిన ఇద్దరు కలిసి మంచిగా బిగ్గర తాగిరు కోడిగుడ్డు ఆమ్లెట్ తిన్నారు చికెన్ మటన్ తిన్నారు పైకి వెళ్ళి నూకేయమని నేనే చెప్పిన నూకేసి కానీ ఈ దరిద్రులు పాడైపోను మంచిగా నూకేయలేదు అందుకోసమనే ఈడ పానంతో ఉంటే కొనబోయి మళ్ళీ ఆడేసి ఆ దావకానికి వేసి ఇలా కొనబోయి జీవే కథం పట్టం అంటే సంపని చెప్పినా కానీ నేను ఆర్పికి ఎక్కియమని చెప్పినాను ఏదో రకంగా సంపదామని చూసినామని చెప్పినట్టు మొత్తానికి చచ్చిపోయాడు దీన్ని నాశనం అయిపోను ఊకంబకం చూసి ఏడ్చేసక నన్ను చూసుకుంటే ఏడ్చేసరికల్లా మీకు డౌట్ వచ్చింది లేకపోతే ఈ డౌటే రాకపోనే ఉంచుకున్నాడు చెప్పినట్టు ఆ అనిల్ అంటూ ఈ పిల్లం సంధి అని ఈయనకి సహకరించిన ఈడోడు బంటి అంటూ ఇంక 2-3 కలిసి లోపలికి కొనవై లోపలేసిరాడు దొడ్లే దొరి ఈ విమానం మొత్తం మొగిది సరికాల మొత్తం పూస కూర్చున్నాడు చెప్పినాడు ఎట్టాడు చంపిరి ఏం కథ ఏం ఎక్కడ చంపిరి ఏం కథ అవునా సంధ్య ఈ సిగ్గుండాల జరనా నీకు లజ్జ ఏమన్నా ఉంచుకుంటివి ఇప్పుడు దుబాయ్కో సరే ఏదో దేశం పోయిందంటే దాదాపుగా 2 ఏళ్ళు అయితే పక్క పోతారు సరే అంతకంటే ఎక్కువ పోతలు కూడా ఉంటారు కానీ సరే తప్పు ఒప్పు ఆకలి అయింది పాడైపోయి తిన్నావు తినేదాన్ని మరి మొగడు వచ్చినాక మళ్ళీ మొగనికి కూడా ఎంతో కొంత మర్యాద చేయాలి కదా మళ్ళీ 4 రోజులు మళ్ళీ పోతాడు కదా నేను చెప్పకూడదు నా నోటితోటి కానీ మళ్ళీ పోయినాక మళ్ళీ అదే పని చేసుకో ఆడన బతికిపోగా పాడైపోను మొగడన్న పాపానికి కనీసం పొయ్యి ఏళ్ళ తరబడి పోయి వచ్చి కష్టం చేసి పైసలు సంపాదించుకొచ్చి నిన్ను మంచిగా రాని లెక్క ఇంట్లో కూర్చోబెట్టి సాత్తుంటే ఈ ఒళ్ళు బలుపు బలిసి ఈ పని చేస్తేవి వచ్చినమోని మర్యాద చేయకుండా ఏకంగా అని అనంతలోకాలకు పంపిస్తేవి ఎట్టపాడైతే చెప్పురి గిసవంటి ఆడోళ్ళు ఉన్నాక మొగోళ్ళు ఎట్టబతున్నది సమాజంలోగా కొంతమంది ఆడోళ్ళే అందరు నేను అన్నాను కానీ కొంతమంది ఆడోళ్ళు సరే తప్పు చేస్తే చేసిరేమో నేను కాదనను అన్ని అందాల ఉన్నోళ్ళే ఎన్నో రకాలుగా పిడికలు మిసాలు ఉన్నోళ్ళకు భార్యలే కొంతమంది గిసోటి పని చేస్తుంటారు అసోంటిది బయట దేశం పోయి వచ్చిండు కాబట్టి మరి చేసినవేమో పాడైపోను మరి చేసిన దానివి జర గుడిసప్పుడు కాకుండా ఉండాలి మొగడు వచ్చినప్పుడు అనుమానం రాకుండా ఉండాలి గది లేదా పాడైపోను మళ్ళా మొగడు వచ్చినాక కూడా గదే కథలు పడితే ఏ మొగనికన్నా అనుమానం రాదా అనుమానం వచ్చిన పాపానికి మొగని కథం చేసి తప్పించుకున్నావా మళ్ళీ పోతే లోపల కూసిట్టివి ఏం చక్కదానని చెప్పు జీవితం ఖరాబ్ అయిపోయినట్టే సంసారం ఖరాబ్ అయిపోయినట్టే నీ పిల్లలు ఆగమైనట్టే రేపన్నాడు ఉంచుకున్నాడు ఎన్ని రోజులు ఉంచుకుంటాడు ఆయనకు ఇంకొక ఆమె దొరికితే ఆమె ఎమ్మడి వీక్తాడు అవునా కాదా ఇప్పుడు అంతిమంగా నీ కుటుంబమే ఆగమైపోయాయి గిసవంటి బడవ బజ్జాతి కథలు పడుతోళ్ళు కొంతమంది ఆడోళ్ళు మమ్మగాని మీ అక్రమ సంబంధాలు పాడైపోను చెప్పి నా నోరంతా కాయగాస్తుంది కానీ కొంతమంది ఆడోళ్ళు మాత్రం మారేకాలం లేదు వరి ఆడే పోతాడు బొడకత్తి నేనే పోతాను సావతుడేగా గది గిదే కావచ్చు ఏడ జరిగిందంటే నిజామాబాద్ జిల్లా 4 కల్లా జరిగిందట 4 కల్లా జరిగింది ఈ ముచ్చట